కొన్ని వచనాలు చూసినప్పుడు సామెతలు 21 అధ్యాయం 25లో సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు. అలాగే 1 దశలోనికలు 4:12 చూసినప్పుడు మీ చేతులతో పనిచేయటందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భక్తుల చేత ఏ విధంగా మనకు తెలియజేస్తున్నాడంటే సోమరిపోతులాగా మనం ఉండకూడదు, కానీ మన చేతులతో కష్టించి పని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం కష్టించి పని చేయాలి, కష్టపడి మన చేతులతో మనము పని చేస్తే అప్పుడు మన చేతి పని దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ఇంకా చూసుకున్నప్పుడు సామెతలు 31:20లో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఎఫెసీలకు రాసిన 4:28 అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తమును తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కనుక అక్కరతలో అవసరతలో ఉన్న వారికి మన వీలైనంత సహాయం మన దగ్గర ఉన్నప్పుడు తప్పక వారికి సహాయం చేయటము, వారికి పంచిపెట్టడము, మరి కష్టం